ఎన్టీఆర్ తన 31వ సినిమాని మొదలు పెట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పూజా కార్యక్రమాలతో ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయాన్ని మొదలెట్టేశారు. ఎన్టీఆర్ ప్రశాంత్ కి సంబంధించిన విషయం చాలా సైలెంట్ గా అయితే జరిగిపోయింది. సో ఆగస్టు 9న వీటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగినటువంటి సంగతి తెలిసిందే. సో మరొక సంబంధించిన ఈ విషయాన్ని చూసి సలార్ కి సంబంధించినటువంటి సీక్వెల్ తో ఒక పక్క ప్రశాంత్ నీల్ బిజీగా ఉంటారనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తో సినిమాని మొదలు పెట్టడానికి మరి ఎంతో చక్కగా ముందడుగు వేశారు. సో చాలా తక్కువ మందితోనే అఫీషియల్ గా ఈ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ 31 పనులు మొదలు పెట్టేశారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నీల్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్టు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో జోష్ మీద ఉన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తారా అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని కథ గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్తూ, అందరూ ఒక యాక్షన్ డ్రామా లాగా అనుకుంటారు, కానీ నేను నా జోనర్లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికి ఇది ఎమోషన్స్ తో కూడిన వైవిధ్యభరితమైన చిత్రంగా ఉంటుంది. నేను చాలా కొత్తగానే దీన్ని మీకు ప్రజెంట్ చేస్తానంటూ చెప్తున్నారు. సో ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్ గా ఎన్టీఆర్ 31 అంటూ చెప్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే పేరుని ఖరారు చేసినట్టు వార్తలు వినిపించాయి, కానీ మరి అది ఫిక్సా కాదా